హాయ్ అండి. ఇప్పుడు మనము వేరే వాళ్ళ అకౌంట్ అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు మార్కెటింగ్ చేయగలరు. నెట్వర్క్ మార్కెటింగ్‌లో అనుభవం ఉంటది. కానీ ఈ అకౌంట్ అనేది యాక్టివేషన్‌లు ఇవన్నీ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. కానీ వాళ్ళకి వస్తే వాళ్ళు చేసుకోగలరనమాట. చెప్పి చేర్పించగలరు. కానీ వాళ్ళకి సపోర్ట్ కావాలి. అలాంటి వాళ్ళ ఐడీలన్నీ మనం ఎలా యాక్టివేట్ చేయాలి? ఒక టీమ్ లీడర్‌గా మన యొక్క బాధ్యత ఏంటి? అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇందాక మనం అనుకున్నాం కదండీ! ఈ వాలెట్ రీచార్జ్ చేసుకున్న తర్వాత ఇది పాసిబుల్ అవుతదనమాట. ఓకేనండి. ఈ వాలెట్ రీఛార్జ్ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు వేరే వాళ్ళ అకౌంట్ అంటే ఆయనకి అన్నీ తెలుసు. కానీ డబ్బులు పంపిస్తాడు. కానీ ఇదంతా ఈ సిస్టమ్ తెలీదనమాట. విత్‌డ్రా కావాలంటే పెట్టుకుంటాడు. ఇవన్నీ చిన్న చిన్నవి చేయగలడు కానీ ఇట్లాంటి రిస్క్ తీసుకోడనమాట. కానీ మంచి టీమ్ ఉంది అతని దగ్గర, కష్టపడగలడు, చేయగలడు. అలాంటి వాళ్ళ కోసం మనం టీమ్ లీడర్‌లుగా మనం ఏం చేయొచ్చు అనేది దీంట్లో అనమాట. వేరే వాళ్ళ అకౌంట్‌ని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి లాగిన్ అయ్యేసి నేను చూస్తున్నాను చూడండి. లాగిన్ అయిన తర్వాత మనకి పేజు ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూసారు కదా, ఈ వాలెట్ బ్యాలెన్స్ అని చెప్పేసి ₹590 వచ్చింది. ఇక్కడ వేరే సొల్యూషన్స్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ యాక్టివ్ అని ఉంది కదా, అకౌంట్ యాక్టివ్ మీద కొడితే మనం ఇందాక మన పర్సనల్ అకౌంట్ని యాక్టివేట్ అకౌంట్ అని చూస్తాము, అకౌంట్ రిక్వెస్ట్ అని చూస్తాము. అలాగే ఇక్కడ యాక్టివేట్ అనదర్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారు అని అంటే మీకు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. మన ఈ వాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ₹590. ఇక్కడ మనం ఎంటర్ యూజ్ అయ్యాం కాడ మనం ఎవరిదైతే ఎక్కువ ఐడి యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళది వాళ్ళది ఎంటర్ చేయాలన్నమాట. వాళ్ళ ఐడిని ఎవరి ఐడి అయితే యాక్టివేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఐడిని కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఓకేనా? ఇట్లా అది కొట్టి పక్కన ఎక్కడైనా టచ్ చేస్తే వాళ్ళ పేరు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ పేరు అది కన్ఫర్మేషన్ చేసుకునేసి రిక్వెస్ట్ చేసేసారంటే ఇమీడియట్గా వాళ్ళది యూజర్ ఐడి సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ అండ్ చెక్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఓకే కొట్టేసి మనము ఇక్కడ చూసారా ఎమ్మటే కట్ అయిపోయింది. అంటే ఇదైతే ఇమీడియట్గా అయిపోతుంది అనమాట. మనం యాక్టివ్ చేసుకోవాలంటే మళ్ళీ రిక్వెస్ట్ రేజ్ చేయాలి. కానీ ఒక ఈ వాలెట్లో కానీ మనం అమౌంట్ వేసుకుంటే వితిన్ ఫ్యాక్స్ ఆఫ్ సెకండ్స్లో ఎమ్మటే అక్కడే ఉండి కూడా మనం చేసేయచ్చు అనమాట. వాళ్ళు ఇమీడియట్గా అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది. అది ఆ అకౌంట్స్ టీమ్ నుంచి మనకి పర్మిషన్ వచ్చేసింది కాబట్టి అమౌంట్ ఉందని మీకు ఇమీడియట్గా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చూసారు, ఇంత చూస్తేనేమో ఈ వాలెట్లో 590 ఉంది, ఇప్పుడు 0 ఉందన్నమాట. ఇలా యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే ఎవరెవరు అనేది ఈ వాలెట్ ఇన్ఫోలోకి వెళ్ళి అకౌంట్ యాక్టివేట్లోకి వెళ్ళి యాక్టివ్ అనదర్ అకౌంట్ ఉంది కదా, అది కాకుండా యాక్టివేటెడ్ అకౌంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారనంటే మీకు ఒక్కడ తెలిసిపోతుంది. మీరు ఎన్ని అకౌంట్లు యాడ్ చేసిన టైంతో సహా మీరు ఎన్ని యాక్టివ్ చేశారని తెలిసిపోతుంది అనమాట. ఓకేనండి? ఓకే, ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.